బీఆర్ఎస్ పై అసత్య ప్రచారం చేస్తున్న తెలుగు వెబ్ ట్విట్టర్ హ్యాండిల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ తర్వాత ఆయన మీడియాతో ఈ విధంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మా నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పై అసభ్య పోస్టులు పెడుతూ వారిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదు. కనీసం ఈ రోజు మేము ఇస్తున్న ఫిర్యాదు ఆధారంగా అయినా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరామని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ స్టేషన్లో తెలుగు వైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మరి మా పార్టీ సీనియర్ నాయకులు గత 24 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో తద్వారా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కీలక భూమిక పోషించిన మరి హరీష్ రావు గారి మీద చాలా డిరాగేటరీ అంటే చాలా అసభ్యకరంగా అవమానపరిచే విధంగా ఒక పోస్టులు చేయడం జరిగింది. దీన్ని వెనుక అంతా కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ వాళ్ళ కుట్ర ఉందనేది చాలా క్లియర్గా మాకు అర్థమవుతా ఉన్నది. అదే అనుమానంతో ఈరోజు సైబరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మేము పోలీసు వారికి ప్రత్యేకంగా ఏం చెప్పినామంటే గత 1 సంవత్సరం నుండి బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద ఏదైతే దాడి జరుగుతున్నదో ఆ దాడికి సంబంధించి ఎన్నో కంప్లైంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్లో ఇచ్చాం. కానీ ఇంతవరకు ఒక్క కంప్లైంట్ కూడా ఒక ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ అవ్వలేదు. కనీసం దీన్నైనా ఎఫ్ఐఆర్ చేయమని చెప్పేసి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళను మేము చేయడం జరిగింది. ఎందుకంటే ఇదే సైబర్ క్రైమ్ స్టేషన్ అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్కి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద ప్రతి చిన్న విషయం మీద కూడా మరి ఎఫ్ఐఆర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. మా కార్యకర్తలను లేని చట్టాలను ముందర పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా 1 కాదు 2 కాదు, ఒకటే సోషల్ మీడియా యాక్టివిస్ట్ను, ఒక న్యూస్ ఛానల్ ఓనర్ను 4 సార్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా 35 క్లాస్ 3 BNSS ప్రకారము ఈ చట్టాల్లో బెయిలు సదుపాయం ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరినీ కూడా రాత్రి 2 గంటలకు మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి వాళ్ళను విపరీతమైన హింస పెడతా ఉన్నారు. మరి ఈ విధంగా పోలీసు వ్యవస్థ అనేది, ముఖ్యంగా సైబర్ క్రైమ్ వ్యవస్థ అనేది రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాల మీద ఘోరంగా వాడుతూ ఉన్నారు. ఆనాటి హిట్లర్ ఎట్లయితే వాడిండో, నాజీలు ఎట్లయితే వాడిండ్రో, ముస్సోలిని ఏ విధంగా అయితే వాడిండో అదే విధంగా ఇలా మరి రేవంత్ రెడ్డి ఈ ప్రతిపక్షాల మీద వాడుతూ ఉన్నాడు. ఎమర్జెన్సీని తలపిస్తూ ఉన్నది ఈరోజు. అందుకొరకే మరొక్కసారి మేము ఈరోజు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద జరుగుతున్న అసత్య ప్రచారం, మానసిక దాడిని మరి ఒక ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేయాలని వచ్చాము. మరి వాళ్ళు ఇవాళ వాళ్ళ ఆఫీసర్లు కాన్ఫరెన్స్లో ఉన్నాయని చెప్పిండ్రు. మరి వాళ్ళ ఆఫీసర్లు డిస్కస్ చేసి తప్పకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. మరి రేపు 11 గంటలకు మాకు ఏ విషయం చెప్తామన్నారు. సో చెప్తారనే మేము ఆశిస్తున్నాం. మరి పోలీస్ వ్యవస్థ మీద కూడా రేవంత్ రెడ్డి మరి రకరకాల ఘోరమైన కామెంట్లు చేసిండ్రు. వాటిని కూడా మేము ఖండిస్తున్నాం. IAS IPS అధికారుల మీద కూడా ఘోరంగా వీళ్ళు ఏసీ రూమ్లకి మాత్రమే పరిమితమైనరు, ట్రైనింగ్ అయిపోయిన వెంటనే సివిల్ దందాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి మరి IPS అధికారుల మీద రేవంత్ రెడ్డి మరి ఘోరమైన కామెంట్లు చేసిండ్రు. నేను రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా, నిజంగా సివిల్ దందాలు చేస్తున్నది ఎవరు? మీరు చేస్తున్నారు. మీ అన్నదమ్ములందరూ కలిసి సివిల్ దందాలు చేస్తున్నారు. కల్వకుర్తిలో కుందారం భూములు కానీ, అజ్లాపూర్ భూములు కానీ, లేకపోతే కల్వకుర్తి నుంచి తుక్కుగూడ దాకా ఉన్న రైట్ లెఫ్ట్ భూములన్నింటినీ కూడా అక్రమంగా ఆక్రమిస్తున్నది మీరు. హైదరాబాద్ చుట్టుపక్కల ORR RRR మధ్యలో RRR మధ్యలో ఉన్న భూములందరూ అక్రమంగా మరి చేసుకుంటున్నది, ఏమంటారు అగ్రిమెంట్లు చేసుకుంటున్నది మీరు. ఇవన్నీ దందాలు మీరు చేస్తూ యూనిఫామ్ వేసుకున్న IPS అధికారులను మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మన కేటీఆర్ గారు సిరిసిల్లలో వాళ్ళ కలెక్టరు నువ్వు
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయితే నువ్వు కాంగ్రెస్లో చేరితేనే మంచిగా ఉంటుందని అన్నారని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేస్తే ఐపీఎస్ అసోసియేషన్, ఐఏఎస్ అసోసియేషన్ కేటీఆర్ గారి వ్యాఖ్యలను ఖండించారు. మరి అలా నేను అడుగుతా ఉన్నా, ఇదే ఐఏఎస్ అసోసియేషన్, అదే ఐపీఎస్ అసోసియేషన్, మీరు ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను ఖండించగలరా? మీ నిజాయితీని నిరూపించుకోండి. నేను ఒక యూనిఫామ్ సర్వీసెస్కి చెందిన అధికారిగా, నేను మాజీ అధికారిగా నేను మాట్లాడుతున్నా. మరి ముఖ్యమంత్రి చేసిన ఘోరమైన కామెంట్లు మీరు ఒప్పుకుంటున్నారా? మీరు ఖండించకపోతే మీరు ఒప్పుకున్నట్టే. అందుకొరకు ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది. అందులో భాగంగానే మరి ఇప్పుడైనా కనీసం కళ్ళు తెరిచి నిజాన్ని నిజంగా, అబద్ధాన్ని అబద్ధంగా మరి చూసి న్యాయపూరితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి, న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మరి పోలీసులను కోరడం జరిగింది. మరి మేము తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందనే ఆశతోనే ఉన్నాం. చూద్దాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.